నాకు క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే దావీదు మహారాజు రాసిన కీర్తనలలో మధ్యలో అధ్యాయం 118వ అధ్యాయము 8-9 వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమంటుందంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎంతమందిని నమ్ముతున్నాం? ప్రతి ఒక్కరు కూడా మనుషులపై ఆధారపడి మనుషులను నమ్ముతుంటారు. కొంతమంది మరి నా జీవితంలో కార్యాలు చేస్తారు, నాకు ఈ మనిషి ద్వారా సహాయం కలుగుతుంది అని మనిషిని నమ్ముతారు. కానీ చాలామంది మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నా జీవితంలో కూడా చూసుకున్నట్టయితే మరి రీసెంట్గా నేను ఒక అతన్ని చాలా నమ్మాను. అతడు నాకు ఎంతగానో సహకరిస్తాడని అనుకున్నాను, డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఆయన నన్ను మోసం చేశాడు. ఈ రీతిగా అనేకులు చాలా మంది మోసపోతున్నారు మనుషులను నమ్ముకొని. కొంతమంది ఇల్లు కట్టిస్తానని మోసం చేసి నమ్మించి వదిలేస్తారు, పెళ్లి చేసుకొని నమ్మించి వదిలేస్తారు, ప్రేమించి నమ్మించి వదిలేస్తారు. డాక్టర్లు కూడా ఈయనను కాపాడుతాం అనుకుంటారు, కానీ చివరి ప్రాణంలో మరి చేతులు ఎత్తేసి మేము మా వల్ల కాదు అంటారు. ఎవరిని నమ్మినా ఏ ప్రయోజనము లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మి యెహోవాను ఆశ్రయిస్తావో తప్పకుండా ఆయన నీ ఒక కోరికలను తీరుస్తాడు, నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడు. మనుషులను నమ్ముకో, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ ఒక పాట కూడా ఇదే రీతిగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనకి మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా నా ఆశ్రయుడని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేవుని నమ్ముకుంటే తప్పకుండా ఆయన నీ యొక్క అవసరతలకు కూడా తెలుస్తుంది. ఆయన నీకు ఆశ్రయం దుర్గము అంటాడు. రాజ్యులను నమ్ముకుంటే అంటే యెహోవాను ఆశ్రయించడం. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆయనను నమ్ము, ఆయనలో నడుము. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించేగాక. ఆమేన్.